మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున చాలా హడావుడి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి చాలా తరచుగా చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో పార్టీ యాక్టివిటీ అంతా కూడా దీని చుట్టూ కేంద్రీకృతమైంది. 1,00,00,000 సంతకాల సేకరణ పేరుతోటి చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఇది చాలా పెద్ద ఇష్యూ కింద వైఎస్ఆర్సీపీ ట్రీట్ చేస్తోంది. దీని ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్లోకి నెట్టాలి అనే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడపడం కరెక్టా కాదా అనే దాని మీద కొన్ని విమర్శలు ఉన్నమాట వాస్తవం. అయితే బయట ఎవరైనా విమర్శలు చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తాయి అనేది ప్రశ్న. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానానికి ఆయన ప్రభుత్వంలో ఉండగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానానికి మధ్య తేడా ఏమిటి అనేది కీలకం. అందరూ ఏమనుకుంటారు, ప్రైవేట్లోకి వెళ్తే మరి బోల్డెన్ డబ్బులు కట్టాలి, విద్యార్థులకి సీట్లు ఉచితంగా రావు, సో ఆ రకంగా పేదలు నష్టపోతారు, వాళ్ళు అవకాశాలు కోల్పోతారు అనేది కదా మెయిన్ ఇష్యూ. కానీ వాస్తవం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన విధానానికి ఇప్పుడు ఈవెన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళినా కూడా ఫాలో అయ్యే విధానానికి మధ్య నిజానికి తేడా ఏమీ లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు, ఈ కాలేజీలు పెడదాము ప్రభుత్వ రంగంలో అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత వీటిల్లో ఫీ స్ట్రక్చర్ ఏమిటి అనే దాన్ని నిర్ణయించడానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇది జీవో 108 ఎప్పుడు ఇచ్చారు? 2020వ సంవత్సరంలో. స్పెసిఫిక్గా ప్రైవేట్ కాలేజీల్లోనైతే ఫీజు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తలపెట్టినటువంటి కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనైతే ఫీజు ఎంత అనే విషయాలను వివరిస్తూ ఆ జీవో ఇచ్చారు. అందరికీ తెలుసు, ఈ మెడికల్ కాలేజీల సీట్లు 3 రకాలుగా ఉన్నాయి ప్రైవేట్ కాలేజీల్లో ఎస్పెషల్లీ. ఒకటి కేటగిరీ ఏ కన్వీనర్ కోటా, రెండవది కేటగిరీ బి, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ లేక మేనేజ్మెంట్ కోటా అని అన్నారు, మూడవది కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా. ఇది ప్రైవేట్ రంగంలో విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జియో ద్వారా ఏం చేశాడంటే, తాను తలపెట్టినటువంటి కొత్త ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఇదే విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రకారం ఏంటంటే, కేటగిరీ ఏలో అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా 15,000 రూపాయలు ఫీజు సంవత్సరానికి, అది వదిలేసేయండి. నెక్స్ట్ ఈ సోకాల్డ్ మేనేజ్మెంట్ కోటా. ఈ మేనేజ్మెంట్ కోటాని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పేరు పెట్టారు దానికి. అంటే తేడా ఏమి లేదన్నమాట, ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా సరే ఆ కాలేజీ ఫీజు కట్టాలి, పేరు మార్పు అంతే. ప్రభుత్వ రంగంలోనైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు, అదే ప్రైవేట్ రంగంలోనైతే మేనేజ్మెంట్ కోటా అన్నారు. సో ఈ ఫీజు ఎంత? ప్రభుత్వ రంగంలో 12 లక్షలు, ప్రైవేట్ రంగంలో ఏడాదికి 12 లక్షల రూపాయలు ఫీజు మేనేజ్మెంట్ కోటా కింద. అదే ప్రభుత్వంలోనైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీలో ఇదే సీటు అదే 12 లక్షలు. అంటే ఏమీ తేడా లేదు, రెండూ ఒకటే. దానికి పెట్టిన టైటిల్ మాత్రమే వేరు. ఒకదాని పేరు సెల్ఫ్ ఫైనాన్సింగు, ఇంకో దాని పేరు మేనేజ్మెంట్ కోటా. ప్రభుత్వ రంగంలోనైతే సెల్ఫ్ ఫైనాన్సింగు, ప్రైవేట్ రంగంలోనైతే మేనేజ్మెంట్ కోటా. మూడో కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా. ఎన్ఆర్ఐ కోటా గవర్నమెంట్లోనైతే 20 లక్షలు, ప్రైవేట్లోనైతే 36 లక్షలు. సో ఇదే కొంచెం తేడా ఉంది, కానీ ఇక్కడ కూడా డబ్బులు కట్టాల్సిందే. ఎన్ఆర్ఐలు వచ్చి ప్రభుత్వ రంగ కళాశాలల్లో మెడికల్ కాలేజీల్లో చేరాలి అనుకుంటే ఏడాదికి 20 లక్షల రూపాయలు కట్టాలి. సో ఏది కూడా 100% ఫ్రీ కాదు. సో పాయింట్ ఏమిటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీల పేరుతో పెట్టి దానికి నిర్ణయించిన ఫీ స్ట్రక్చర్కి ఇప్పుడు ఒకవేళ ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రాసెస్, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తాము మేము అని చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత కూడా ఈ ఫీ స్ట్రక్చర్లో పెద్దగా తేడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు పీపీపీ మోడల్లో కనుక నిర్వహిస్తే వచ్చే నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం?
లార్జర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఈ మెడికల్ రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ రంగానికి ఇవ్వడం కరెక్టేనా కాదా, ఆ డిబేట్ వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి మోరల్ రైట్ ఏమిటి దీన్ని క్వశ్చన్ చేయడానికి? ఎందుకంటే ఆయన ప్రభుత్వం చేసింది కూడా అదే కదా అనేది ప్రశ్న. అంటే ఇదంతా ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం అనే పేరుతోటి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే పనికొస్తుందన్నమాట. యాక్చువల్గా స్టూడెంట్స్కి వచ్చేసరికి, తల్లిదండ్రులకు వచ్చేసరికి వాళ్ళు కట్టాల్సిన ఫీ ఒకే విధంగా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రభుత్వ రంగం అయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఈ పీపీపీ మోడల్ అయినా కూడా. ఇంకో విషయం ఏంటంటే ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించడం అనేది తప్పుడు వ్యవహారం కనుకైతే 104, 108 ఈ ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రైవేట్ రంగంలోనే నడుస్తున్నాయి. ప్రైవేటు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళే నిర్వహిస్తున్నారు. అందరికీ తెలుసు, గతంలో జీవీకే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరబిందో ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేదు? ప్రభుత్వం డబ్బులు కట్టి వాళ్ళు ఎవరికో ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ఒకవేళ ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అంటే. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళ తండ్రి గారు వైఎస్ఆర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది అని చెప్తారు కదా. ఆరోగ్యశ్రీ అనేది మొదటి నుంచి కూడా పీపీపీ మోడ్లో నడుస్తుంది. ప్రభుత్వం ఏమీ చేయదు డబ్బులు ఇవ్వడం తప్ప. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రభుత్వం డబ్బు ఇస్తుంది, అంతే కదా. లేదు ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే డబ్బు ఇస్తాము అని అంటే అప్పుడు ప్రభుత్వ రంగంలో నడిచినట్టు లెక్క. సో ఆరోగ్యశ్రీ లాంటి అతిపెద్ద స్కీమ్ను కూడా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు అని చెప్పి విమర్శించడం కరెక్టేనా? అందులోనూ గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఫీజులకు సంబంధించి ఎటువంటి తేడా లేనప్పుడు, సీట్లకు సంబంధించి ఎటువంటి తేడా లేనప్పుడు ఈ కొత్త విధానాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ప్రజలకి, సామాన్యులకి ఏ విధంగా లాభం ప్రభుత్వ రంగంలో నడిస్తే? ఈ ప్రశ్నలకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాల. ఎంతసేపటికి దీన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, తెగనమ్ముతున్నారు ప్రైవేటు వాళ్ళకి, దీనివల్ల పేదలు నష్టపోతారు అని చెప్పి చాలా జనరల్గా మాట్లాడడం తప్ప క్లియర్గా ఏ విధంగా నష్టము, తాము గతంలో చేసిన విధానానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఈ విధానానికి మధ్య తేడా ఏమిటి యాజ్ ఫార్ యాజ్ ది పూర్ స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్డ్ అనే విషయంలో వైఎస్ఆర్సీపీ ఇంతవరకు స్పష్టతనివ్వాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ జీవో ప్రకారం ఏ రకంగానైతే విద్యార్థులు ఫీజులు కడతారో మెడికల్ కాలేజీలో సీట్ల కోసం, ఇప్పుడు ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచినా కూడా అదే విధంగా ఫీజులు కడతారు అనేది మాత్రం వాస్తవం.